డయాబెటిస్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే బ్లడ్ షుగర్స్ అనేవి ఎక్కువగా ఉండటం. బ్లడ్ షుగర్స్ అనేవి నార్మల్ రేంజ్‌లో కంటే ఎక్కువగా ఉండటం. తద్వారా ఈ ఎక్కువగా ఎప్పుడైతే బ్లడ్ షుగర్స్ ఉందో అది డిఫరెంట్ ఆర్గాన్స్‌ని మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్‌ని అది అది వాటికి హాని కలిగిస్తదనమాట. సో, బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉండటం, అలాగే డిఫరెంట్ బాడీ ఆర్గన్స్ మీద అది ఎఫెక్ట్స్ చూపించడం. సో, ఇదంతా కూడా మనం డయాబెటిస్ కింద మన డిసీజ్ డయాబెటిస్ అని మనం చెప్తాం. సో, డయాబెటిసంలో ఏం జరుగుతదంటే, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు నార్మల్‌గా ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో, నార్మల్‌గా మన బాడీలో బ్లడ్ షుగర్స్ అనేవి ఒక కంట్రోల్డ్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో, నార్మల్‌గా మీరు మార్నింగ్ బ్లడ్ షుగర్ చూసినట్లయితే అది 90 బిలో 100 ఉంటది. సో, అలాగే తిన్న తర్వాత మీరు చూసినట్లయితే బిలో 140 ఉంటది. సో, మన బ్లడ్ షుగర్స్ అనేవి 90-140 మధ్యలో మెయింటైన్ అవుతా ఉంటది. మన బాడీ మెయింటైన్ చేస్తా ఉంటది. సో, సపోజ్ మనం ఆహారం తీసుకున్నప్పుడు మన ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లూకోజ్ కింద డైజెషన్ అవి గ్లూకోజ్ కింద అది బ్లడ్‌లోకి వెళ్తది. సో, ఈ గ్లూకోజ్ అనేది బాడీ యూజ్ చేసుకుంటది. సో, ఈ గ్లూకోజ్ యూజ్ చేసుకోవాలి అంటే మధ్యలో మనకి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది మన బాడీ, మన ప్యాంక్రియాస్ సెక్రెట్ చేస్తా ఉంటది. సో, ఈ ఇన్సులిన్ ఏం చేస్తదంటే మన ఆహారంలో ఉన్నటువంటి ఈ అబ్జార్బ్ అయినటువంటి గ్లూకోజ్, బ్లడ్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్ అన్ని ఆర్గాన్స్ యూజ్ చేసుకోవడానికి, అన్ని సెల్స్ లోపలికి, కణాల లోపలికి గ్లూకోజ్ వెళ్ళాలంటే మనకి ఇన్సులిన్ అవసరం. సో, మన బాడీ మన ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ సెక్రెట్ చేసి ఈ గ్లూకోజ్ లెవెల్స్‌ని ఎక్కువ పెరగకుండా చేస్తదన్నమాట. సో, ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోయిందో బాడీ, లేదంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది అంటే ఇన్సులిన్ అవసరం అనేది బాగా ఎక్కువైతే ఎప్పుడైందో, సో, ఇన్సులిన్ అనేది సరిపోదన్నమాట. సో, ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం. సో, ఇన్సులిన్ సరిపోలేనప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే పెరుగుతాయన్నమాట. ఎక్కువ హైయర్ రేంజెస్‌లోకి వెళ్ళిపోతాయి. సో, ఇలా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడాన్ని మనం డయాబెటిస్ అంటాం. సో, ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి? ఇన్సులిన్ ఎందుకు తగ్గుతుంది? అన్నది మనం నెక్స్ట్ చూద్దాము. కానీ మనం బేసిక్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో ఇన్సులిన్ అనేది తగ్గటం వలన, ఇన్సులిన్ సరిపోకపోవడం వలన ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం డయాబెటిస్ అంటాం. డయాబెటిస్ కారణాలు మనం చూసినట్లయితే ప్రధానంగా మనకి 3 కారణాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి అధిక బరువు ఉండటం. అంటే ఓవర్ వెయిట్ గాని, ఒబేసిటీ గాని. సో, ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం ఒక కారణం. అలాగే రెండవ కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఎక్సర్‌సైజ్ లేకపోవడం. అంటే శారీరక శ్రమ లేకపోవడం. ఇది రెండవది. మూడోది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే కుటుంబంలో డయాబెటిస్ ఉండడం. తల్లిదండ్రులకు గాని, అన్నదమ్ములకి గాని, క్లోజ్ రిలేటివ్స్‌లో గాని షుగర్ ఉన్నట్లయితే ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో, ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఓవర్ వెయిట్. సో, ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటదన్నమాట. అంటే ఇన్సులిన్ అవసరం అనేది బాడీలో బాగా పెరిగిపోతుంది. సో, ఎప్పుడైతే ఇన్సులిన్ బాడీ ప్రొడ్యూస్ చేయలేకపోయిందో అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయన్నమాట. సో, ఇదొకటి. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో జనరల్‌గా పేరెంట్స్‌కి డయాబెటిస్ ఉంది అంటే పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువన్నమాట. సో, పేరెంట్స్‌లో ఇద్దరికీ డయాబెటిస్ ఉంటే 40-50% ఛాన్స్ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరికే ఉంటే 30% ఛాన్స్. సో, ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలకి గాని, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో, డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో, ప్రధానంగా మనకి డయాబెటిస్ రావడానికి ఈ ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నట్లయితే ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంది.
లేదంటే బరువు ఎక్కువ ఉన్నారు, ఉండవలసిన దానికంటే బరువు ఎక్కువ ఉన్నారు, లేదంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ శారీరక శ్రమ లేని ఉద్యోగం కానీ, డైలీ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ మీరు ఏం చేయట్లేదు అనుకుంటే మీరు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఇవి డయాబెటీస్కి గల ప్రధాన కారణాలు. ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ప్రధానంగా 2 రకాల డయాబెటీస్ మనం చూస్తాం. ఒకటి టైప్ 1 అంటాం, ఇంకోటి టైప్ 2 అంటాం. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనేది మన బాడీ కంప్లీట్‌గా ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుందన్నమాట. ఇన్సులిన్ అనేది సడెన్‌గా కంప్లీట్‌గా ఎప్పుడైతే ఆగిపోయిందో సడెన్‌గా బ్లడ్ షుగర్స్ 500, 600 ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోతాయి. సో అలా అయినప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే ఎక్కువ యూరిన్ అవ్వడం, బరువు తగ్గిపోవడం, ఎక్కువ ఆకలేయడం. సో ఇలాగా సింప్టమ్స్ వచ్చి బ్లడ్ షుగర్ చూస్తే మనకి 500, 600 ఇలా ఉంటదన్నమాట. సో ఇలా ఉండి మోస్ట్‌లీ మనకి చిన్న వయసులోనే మనకి ఇది చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తా ఉంటది. అంటే చిన్న పిల్లల్లో గాని లేకపోతే టీనేజర్స్ గాని, లేదంటే 40 ఇయర్స్ బిలో, లేదంటే 30 ఇయర్స్ బిలో. సో వీళ్ళలో ఎప్పుడైనా సడెన్‌గా హై షుగర్స్ ఉండి మనకి ఇన్సులిన్ అనేది కంప్లీట్‌గా అబ్సెంట్ అవుద్దన్నమాట. సో వీళ్ళలో మనకి దీన్ని ఇలా ప్రెజెంట్ అయ్యే వాళ్ళని టైప్ 1 డయాబెటిస్ అంటారు. సో టైప్ 2 డయాబెటిస్ అంటే టైప్ 2 డయాబెటిస్ అనేది సాధారణంగా ఎక్కువ మందిలో మనం చూసేది టైప్ 2. అంటే కొంచెం లావు, కొంచెం ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో వచ్చేది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో వచ్చేది, అలాగే కొంచెం అబవ్ 40 ఇయర్స్ తర్వాత వచ్చేది. సో వీళ్ళలో ఏంటంటే నెమ్మదిగా బ్లడ్ షుగర్స్ పెరుగుతా ఉంటాయి. సో ఇది టైప్ 2 డయాబెటిస్. సాధారణంగా మనం చూసే డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్. ఇది ముందుగా టాబ్లెట్స్ ద్వారా మనం ట్రీట్ చేస్తాం. అదే టైప్ 1 అయితే పిల్లల్లో గాని చిన్న వయసులో వస్తది. ఫ్యామిలీలో హిస్టరీ అనేది ఉండదు. తర్వాత వీళ్ళలో ఇన్సులిన్ మాత్రమే వీళ్ళకి ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఇన్సులినే ఇవ్వాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ వల్ల ఉపయోగం ఉండదు టైప్ 1లో. సో టైప్ 1 అనేది తక్కువగా మనం చూస్తాం. టైప్ 2 అనేది సాధారణంగా చూసే డయాబెటిస్ టైప్ 2. డయాబెటిస్ చాలా ఇంట్రెస్టింగ్ డిసీజ్. ఎందుకంటే మనకి కామన్‌గా డయాబెటిస్‌కి ఉండే లక్షణం ఏంటంటే దీనికి లక్షణాలనేవి ఉండవు. సో ఇది చాలా ముఖ్యమైనది. డయాబెటిస్‌కి జనరల్‌గా ఒక 70%, 80% మందిలో సింప్టమ్స్ అనేవి ఉండవు. చాలా చిన్న సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి నీరసంగా ఉండటం, కొంచెం బరువు ఎక్కువగా ఉండటం, చాలా కాలం సింప్టమ్స్ ఉండవన్నమాట. సింప్టమ్స్ ఉన్నాయి అంటే అది ఏ విధంగా ఉంటదంటే ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువగా ఆకలి వేయటం, అలాగే బరువు పెరగటం, అలాగే కొంతమందిలో ఎక్కువ షుగర్స్ బాగా ఎక్కువైపోతే బరువు తగ్గుతారు కూడా. సో అలాగే ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, అలాగే ఏమన్నా దెబ్బలు తగిలితే ఈజీగా మానకపోవడం. సో ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నమాట డయాబెటిస్‌లో. సో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజువల్‌గా లక్షణాలనేవి ఉండవు. అయితే ఎలా తెలుస్తది? బ్లడ్ టెస్ట్ చేయడం వల్లనే తెలుస్తది. బ్లడ్ టెస్ట్ చేయడం వల్లనే మనకి షుగర్ ఉన్నదని తెలుస్తది. సో షుగర్ వచ్చి అనేక సంవత్సరాల తర్వాత అంటే 5-10 ఇయర్స్ తర్వాత మాత్రమే మనకి సింప్టమ్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. సో అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో సింప్టమ్స్ అనేవి ఉండవు. కాబట్టి మనం ముందుగా టెస్ట్ చేయించుకోవాలన్నమాట. టెస్ట్ చేయించుకొని మనం డయాబెటిస్‌ని ఉందేమో తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకోవాలి. అయితే ముందుగా మనం చూసుకోలేనట్లయితే ఏమవుతదంటే డిలే అయిపోతదన్నమాట. అంటే డయాబెటిస్ వస్తది మనకు తెలీదు. ఆ తర్వాత 5-10 ఇయర్స్ గడిచిపోద్ది. అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువుంటే మనకు తెలీదు. సో 10 ఇయర్స్ తర్వాత మీకు సమ్ ఇన్ఫెక్షన్ తగ్గదు, లేదంటే నీరసం ఎక్కువైపోవడం, యూరిన్ ఎక్కువైపోవడం ఇలాంటివి జరిగితే అప్పుడు టెస్ట్ చేయించుకుంటే అప్పుడు షుగర్ అనేది బయటపడతదన్నమాట. అంటే ఏంటి ఒక 5-10 ఇయర్స్ ముందు నుంచి ఈ యొక్క షుగర్ ఉందన్నమాట. అంటే 5-10 ఇయర్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో దానివల్ల ఏంటి మనం ఒక 10 ఇయర్స్ అనేది లూజ్ అవుతున్నాం అన్నమాట. సో 10 ఇయర్స్ ట్రీట్మెంట్‌ని 10 ఇయర్స్ బాడీ మనకి హార్మ్ జరుగుతుందన్నమాట. సో డయాబెటిస్ అనేది మనం టెస్ట్ చేయించుకోవడం వల్లే మనకు తెలుస్తది. సో సింప్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఆకలి వేయడం, దాహం వేయడం,
బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవడం ఇవే సింప్టమ్స్. సో, అయితే అందుకనే మనం ఈ డయాబెటిస్ అనేది తెలుసుకోవడం కోసం ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేయించుకోవడం చాలా అత్యవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీకు 40 ఇయర్స్ దాటిందంటే మీరు టెస్ట్ చేయించుకోవాలి ఒకసారి. ఎయిదర్ ఫాస్టింగ్ షుగర్ చేయించుకోవాలి, తిన్న తర్వాత షుగర్ చెక్ చేయించుకోవాలి, లేదంటే హెచ్‌బీఏవన్సీ చెక్ చేయించుకోవాలి. అలాగే మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే ఉబకాయం గాని, ఒబెసిటీ గాని, ఓవర్ వెయిట్ గాని ఉంటే మీరు 30 ఇయర్స్ దాటగానే మీరు బ్లడ్ షుగర్స్‌ని చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే సింప్టమ్స్ అనేవి ఉండవు. సింప్టమ్స్ వస్తేనే నాకు సింప్టమ్స్ ఏం లేవు, నాకు డయాబెటిస్ లేదు అని అనుకోవడానికి లేదు. సో, మనం ఎక్కువ వెయిట్ ఉంటే 30 ఇయర్స్ అబోవ్ ఎవ్రీ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్ యూ హావ్ టు చెక్ బ్లడ్ షుగర్స్. అలాగే 40 ఇయర్స్ దాటితే ఎవ్రీ ఇయర్ మీరు బ్లడ్ షుగర్‌ని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అలా చెక్ చేసుకోవడం వల్లే మనకి షుగర్ అనేది మనకి తెలుస్తది ఉందా లేదా అనేది. సింప్టమ్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకూడదు. సో, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎవరంటే ఫ్యామిలీలో తల్లిదండ్రులకు షుగర్ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఎప్పుడు కూడా ఆప్టిమమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. 30 ఇయర్స్ దాటితే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటిస్ రాకుండా ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి. సో, ఇవి డయాబెటిస్ యొక్క లక్షణాలు. మీకు ఎక్కువ దాహం వేసినా, ఎక్కువ యూరిన్ ఎక్కువ అవుతున్నా, బరువు తగ్గిపోయినా, నీరసంగా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా బ్లడ్ షుగర్‌ని అయితే టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం డయాబెటిస్ షుగర్ వచ్చింది అని తెలిసిన వెంటనే దీన్ని ఎలా మనం ట్రీట్ చేస్తాం అన్నది తెలుసుకుందాం. సో, షుగర్‌ని ఎలా ట్రీట్ చేస్తాం అన్నది తెలుసుకుందాం. సో, షుగర్ ట్రీట్మెంట్‌లో మనం చూస్తే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇందులో మనకి ఎక్సర్సైజ్, డైట్ 2 ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ అనేది అంటే ఫిజికల్ యాక్టివిటీ. అంటే మీరు ఎయిదర్ వాకింగ్ చేయడం గాని డైలీ లేదంటే సమ్ గేమ్స్ ఆడటం గాని సో, క్రమంగా రెగ్యులర్‌గా ఎవ్రీ డే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే మనకి ఒక రకమైన ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుద్ది. అంటే ఇన్సులిన్ వ్యతిరేకించడం అనే స్వభావం మన బాడీలో తగ్గుద్ది. అంటే మన బాడీలో ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు మన షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు మందులేసుకుంటే అంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఈ విధంగా మనం డయాబెటిస్ ట్రీట్మెంట్ అనేది ఉంటది. సో, డయాబెటిస్ ట్రీట్మెంట్‌లో డయాబెటిస్ ఎవరికైతే ఉందో వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు జాగ్రత్త పాటిస్తూ ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ డిసీజ్. సపోజ్ మీకు ఒక 45 ఇయర్స్ తర్వాత వచ్చినప్పటికి షుగర్ వచ్చిందంటే ఒక 30 ఇయర్స్ మీరు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని అర్థం. సో, మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లమ్ వస్తది. నెగ్లెక్ట్ చేయకుండా మీరు జాగ్రత్తలు పాటిస్తే సింపుల్‌గా మీరు టెస్ట్ చేసుకొని కరెక్ట్‌గా నార్మల్‌గా ఉందో లేదో చూసుకుంటే మీకు కాంప్లికేషన్స్ అనేవి రావు. లేదంటే ఏమవుతుందంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక 20 ఇయర్స్‌కి అలా 25 ఇయర్స్‌కి కంట్రోల్ లేకుండా షుగర్ ఉన్నట్లయితే వస్తది. కళ్ళు రెటీనా దెబ్బతిని బ్లైండ్‌నెస్ రావచ్చు. అలాగే హార్ట్ అటాక్స్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు. సో, వీటన్నిటికి కారణం ఏంటంటే షుగర్ అనేది సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, షుగర్‌ని కంట్రోల్ చేసుకోకపోవడం. సో, వీటి వల్లే మనకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకొని ఉన్న వాళ్ళకి ఈ స్ట్రోక్ గాని, కిడ్నీ ప్రాబ్లమ్ గాని, కాళ్ళు పుండు గాని, హార్ట్ అటాక్స్ గాని ఇలాంటివేమీ రావన్నమాట. సో, ఈ విధంగా మనం మీరు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్‌గా మీరు చెక్ చేసుకొని ఈ బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేసుకొని హెచ్‌బీఏవన్సీ అనేది 7 లోపల ఉంచుకోవడం. ఫాస్టింగ్ షుగర్ 130 కంటే తక్కువలో ఉండటం. తిన్న తర్వాత షుగర్ 180 కంటే తక్కువ ఉండటం. ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే హెల్తీగా డయాబెటిస్ ఉన్నా, డయాబెటిస్ లేనట్టుగానే మీరు లైఫ్‌ని లీడ్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు మనం ఇన్సులిన్ గురించి చూద్దాం. షుగర్ వ్యాధిలో డయాబెటిస్‌లో మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఒక్కొక్కసారి వస్తా ఉంటది. అయితే ఇన్సులిన్ గురించి చాలా మందికి చాలా అపోహలుంటాయి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇన్సులిన్ అనగానే సడెన్‌గా
వాళ్ళు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మొత్తం మారిపోతుందనమాట. ఇన్సులిన్ అనగానే భయపడిపోయి ఇంకా ఫైనల్ స్టేజ్‌కొచ్చింది షుగరు. ఇంక దీన్ని మనం ఏం చేసినా తగ్గదు. ఇన్సులిన్ వాడితే ఇంకా ఏదో అయిపోద్ది. ఇంకా రకరకాలైనటువంటి అపోహలనమాట. ఇన్సులిన్ వాడితే సో, ఈ విధంగా అపోహలు, అలాగే ఇన్సులిన్ ఆహ్, ఇయన్నీ ఇంజెక్షన్ గదా! ఇంజెక్షన్ అయితే చాలా కష్టం. డైలీ నేను చేసుకోగలనా? ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటి గురించి ఏ నేను మీకు క్లుప్తంగా చెప్తాను. సో, ఇన్సులిన్ అనేది వాడాల్సిన అవసరం ఎప్పుడొస్తది అంటే, సపోజ్ మీకు డయాబెటిస్ వచ్చింది అని తెలుసు. షుగర్ వచ్చింది అని తెలిసినప్పుడు, షుగర్ బాగా ఎక్కువుందనుకోండి. అంటే ఆహ్, 300 కంటే ఎక్కువుంది. 400, 500 అలా ఉందనుకోండి. మీకు ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ యూరిన్ అవ్వడం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం ఉంటది. అంటే వెంటనే టాబ్లెట్స్ వేసినా అవి పనిచేయవనమాట. షుగర్స్ ఎక్కువగా ఉండేటప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఇన్సులిన్ అనేది ఆహ్, కొన్ని వారాలు పెట్టాల్సిన అవసరం ఉంటది. ఆ తర్వాత ఇన్సులిన్ తీసేసి ఓన్లీ టాబ్లెట్స్ మనం పెడతాం. సో, అప్పుడేమవుతుంది, ఇప్పుడు కోవిడ్ ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా సరే, సో, ఈ స్ట్రెస్‌లో ఏమవుతదంటే బాడీకి సడెన్‌గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయన్నమాట. సో, షుగర్ లెవెల్స్ ఈ పెరగడం వల్ల అనేక మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అనేక ఇబ్బందులొస్తాయి కాబట్టి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడం టాబ్లెట్స్ వల్ల అవ్వదు. సో, ఆ టైంలో అయినా మీకు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంతకాలం మాత్రం. అలాగే ఇంకొకటేంటంటే మీకు షుగరొచ్చి ఒక 15 సంవత్సరాలయింది, 20 సంవత్సరాలయింది. సో, అప్పుడు టాబ్లెట్స్ డోసులు అలా పెంచుతారు గానీ షుగరనేది తగ్గటం లేదు. ఎప్పుడు గూడా ఎక్కువే ఉంటుంది. కంట్రోల్ అవ్వట్లేదు. సో, అప్పుడేంటంటే మనం ఇన్సులిన్ అనేది చేసుకోవడం ద్వారా సింపుల్‌గా మొత్తం షుగర్ అనేది కంట్రోల్ అయిపోద్ది. సో, చాలామంది ఇన్సులిన్ తీసుకోకుండా ఏం చేస్తారంటే టాబ్లెట్స్ ఇలా వాడుతా ఉంటారు. సో, టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కంట్రోల్ అయితే మనకు ప్రాబ్లమ్ లేదు. టాబ్లెట్స్ వాడుతున్నా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మనం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. సో, ఇన్సులిన్ వాడడం వల్ల మనకొచ్చే నష్టం ఏమీ ఉండదు. సరైన డోస్‌లో వాడడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ లెవెల్స్‌కొస్తది. షుగర్ కంట్రోల్ అవ్వడం వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఈ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం గానీ, ఐస్ పడవడం గానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, హార్ట్ అటాక్స్ గానీ, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే మనకి ప్రధానంగా షుగర్ కంట్రోల్‌లో ఉందా అన్నది లేదా అన్నది ఇంపార్టెంట్. టాబ్లెట్స్ వాడుతున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాం అన్నది కాదు గానీ, ఇన్సులిన్ వాడినా, టాబ్లెట్స్ వాడినా షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ కంట్రోల్ లేకుండా ఇన్సులిన్ వాడకుండా ఉన్నట్లయితే అది చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. సో, ఇన్సులిన్ వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో, ఇన్సులిన్ అనేది జనరల్‌గా ఇప్పుడు ఇన్సులిన్ పెన్స్ అనేవి రావడం జరిగింది. చాలా సింపుల్‌గా అసలు నొప్పి తెలియకుండా సింపుల్‌గా తినే ముందు మనం ఇన్సులిన్ తీసుకొని తినడం ద్వారా షుగర్స్ అనేవి పర్ఫెక్ట్‌గా మనం మెయింటైన్ అవుతాయి. సో, ఇన్సులిన్ గురించి దయచేసి ఎవరు కూడా అపోహలు పెట్టుకోకండి. ఇన్సులిన్ పెట్టినంత మాత్రాన ఏదో అయిపోతది, ఇంక అయిపోయింది అని కాదు. మీకు షుగర్స్ బాగా కంట్రోల్ అయితే మళ్ళీ ఇన్సులిన్ తీసేయొచ్చు. షుగర్స్ కంట్రోల్డ్‌గా వచ్చేస్తే మరలా పెట్టిన ఇన్సులిన్ కూడా ఆపేయొచ్చు. ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా మీరు కంటిన్యూ అవ్వచ్చు. అలాగే మీకు ఇన్సులిన్ లేకుండా షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే మీరు ఇన్సులిన్ కంటిన్యూ చేయొచ్చు. ఇన్సులిన్‌లో కూడా చాలా రకాలున్నాయి మనకి. సో, 24 అవర్స్ యాక్ట్ చేసే ఇన్సులిన్ పెన్స్ ఉన్నాయి. అదేంటంటే రోజుకి ఒక్కసారే చేసుకుంటారు. నైట్ టైమ్ ఒక టైమ్‌కి 9:00 చేసుకున్నారనుకోండి. దాంతో పాటు టాబ్లెట్స్ వాడతారు. సో, పర్ఫెక్ట్‌గా షుగర్ కంట్రోల్ అవుద్ది. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా మీరు ఇన్సులిన్ వాడొచ్చు. ఇన్సులిన్ గురించి దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. ఇన్సులిన్ వల్ల షుగర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కంట్రోల్ చేయొచ్చు. టాబ్లెట్స్ పని చేయలేనప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ వాడండి. దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆహ్, సో, ఇప్పుడు చాలా ఈజీగా మనకి టెక్నాలజీ మారడం వల్ల ఏంటంటే పెన్స్ అనేవి ఈజీగా మనకి ఆహ్, నొప్పి లేకుండా మనకి చేసుకోవచ్చు. సో, ఏంటంటే ఇన్సులిన్ అనేది చాలా ప్రధాన పాత్ర ఉంటది. ఎప్పుడంటే ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయ్యి మీకు షుగరొచ్చి అప్పుడు మీరు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టైప్ 1 డయాబెటిస్ అని పిల్లల్లో వచ్చిన పిల్లల్లో వచ్చిన డయాబెటిస్‌కి మీరు ఇన్సులినే వాడాలి. వాళ్ళలో ఏంటంటే టాబ్లెట్స్ అనేవి ఈ
కూడా రాస్తారు గానీ ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వాడాలి. ఇన్సులిన్ మానేస్తే చాలా ప్రమాదం అవుతదనమాట పిల్లల్లో. టైప్ 1 డయాబెటిస్ ఎవరైతే ఉందో వారు ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వాడాలి. వాళ్ళలో ఇన్సులిన్ మానేసి ఈ పిల్లలు మళ్ళా కాంప్లికేషన్స్ అవి మళ్ళా హాస్పిటల్‌లో చేరడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఇన్సులిన్ మానేస్తూ ఉంటారు. సో, ఇది ఆహ్, ఇన్సులిన్ యొక్క ఉపయోగాలు. సో, మీకు ఇన్సులిన్ అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ వాడండి. దాని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.